యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. మీరు చెప్పినట్టు హోమం చేశాం. ఆ దేవుడి దయ వల్ల మా వారు పూర్తిగా కోలుకున్నారు. చాలా సంతోషం అమ్మా. మా వారు పూర్తిగా కోలుకుంటే పొర్లు దండాలు పెడతానని మా చిన్న కోడలు మొక్కుకుందంట. ఆ మొక్కు చెల్లించుకోవాలని వచ్చాం. శుభం. ఈరోజు చాలా మంచి రోజు. అనారోగ్యం నుంచి కోలుకున్న వ్యక్తి పేరు మీద హోమం చేస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది. అవునా? అయితే మా మామయ్య గారి పేరు మీద హోమం చేయించండి పూజారి గారు. శుభం తల్లి. మీరు వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుని రండి. నేను హోమానికి ఏర్పాట్లు చేస్తాను. అలాగేనండి. బాబు, ఈ లిస్టులో ఉన్న పూజా ద్రవ్యాలన్నీ అక్కడున్న షాపులో ఉంటాయి. వెళ్ళి తీసుకురండి. అలాగేనండి. పదమ్మా, పొర్లు దండాలు పెడదు గాని. అయ్యో పెద్దమ్మ, మీకెందుకు శ్రమ? మీరు పెదనాన్నగారు అక్కడ కూర్చోండి. శ్యామా చేత నేను పొర్లు దండాలు పెట్టిస్తాను. అలాగేనమ్మా. ఏమండి, ఏమైందండి? ఏంటో వసంత, ఐశ్వర్య చేసిన మోసాన్ని తలుచుకుంటే చాలా బాధేస్తోంది. బాధపడకండి. మన ఆస్తులు అంతస్తులు పోయినా భగవంతుడి దయ వల్ల మీరు ఆరోగ్యంగా ఉన్నారు, పూర్తిగా కోలుకున్నారు. అది చాలు మనకి. నువ్వు చెప్పింది నిజమే వసంత, కానీ ఐశ్వర్య చేసిన మోసాన్ని మర్చిపోలేకపోతున్నాను. సొంత మనుషుల నాశనాన్ని కోరుకునే కుటుంబ సభ్యులు ఉంటారని నేను ఊహించలేకపోతున్నాను. శ్యామ పూజలు ఫలించాయి కాబట్టి నేను బతికి బయటపడ్డాను. లేకపోతే ఏంటి మన పరిస్థితి? ఐశ్వర్య మనకి కోడలే, శ్యామ మనకి కోడలే. అయినా వాళ్ళిద్దరిలో ఎంత తేడా ఉందో చూడు. మన చేతికున్న 5 వేళ్లే ఒక రకంగా ఉండవు. అలాంటిది మన కోడళ్ళు ఒకే రకంగా ఎలా ఉంటారండి? ఉండకపోవచ్చు వసంత, కానీ ఐశ్వర్య అంత దారుణంగా ఉండకూడదు కదా.
ఐశ్వర్య చేసిన దారుణం మోసం గుర్తొచ్చినప్పుడల్లా నా గుండె బరువెక్కుతోంది. ఆవేశంతో శరీరం వణికిపోతోంది. ఐశ్వర్య గనక కనపడితే ఆ చెంప ఈ చెంప వాయించి బుద్ధి చెప్పాలనిపిస్తోంది. ఏమండి ఏమండి మామయ్య గారు ఏమండి మామయ్య శ్యామ గారు! అయ్యో మామయ్య గారు! అఖిల్ పెదనాన్నగారు మామయ్య గారు ఏమండి మామయ్య గారు ఏమండి ఏమైందండి ఏమైంది? పెదనాన్నగారు మామయ్య గారు డాడీ ఏమైంది? డాడీ 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 ఏమైంది డాడీ? ఏం లేదు నాన్న. కొంచెం నొప్పి అనిపించింది అంతే. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదమ్మా, బాగానే ఉంది. ఆ ఐశ్వర్య గురించి ఆలోచించడం మానేస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు. దయచేసి తన గురించి ఆలోచించడం మానేయండి. అవును డాడీ, వదిన గురించి ఆలోచించడం మానేసి ప్రశాంతంగా హోమం చేయిద్దాం. అమ్మా, హోమానికి అంతా సిద్ధంగా ఉంది. మీరు వస్తే కార్యక్రమం మొదలు పెట్టొచ్చు. అలాగే ఇదిగోండమ్మా. నాకు మంచి జరిగింది కదా అని నేను మొక్కు తీర్చుకోవటానికి వచ్చాను. వాళ్ళకి మంచి జరగాలని కోరుకోవటానికి వాళ్ళు వచ్చినట్టున్నారు. జరగనివ్వను, వాళ్ళకి మంచి జరగనివ్వను.
శ్యామా, ఏం కావాలత్తయ్య? ఏం లేదమ్మా, వంటలో ఏమన్నా హెల్ప్ చేద్దామని. మీకెందుకు అత్తయ్య శ్రమ? నేను చూసుకుంటాను కదా. మీరు వెళ్ళి మామయ్య గారితో మాట్లాడుతూ కూర్చోండి. 10 నిమిషాల్లో వంట రెడీ అయిపోతుంది. శ్యామా, ఏంటిది చేతికి దెబ్బ? ఏం లేదు అత్తయ్య, ఏం లేదు. పొర్లు దండాలు పెట్టాను కదా, చిన్న దెబ్బ అంతే. ఇది చిన్న దెబ్బేంటి? చూడు ఎలా కందిపోయిందో. ఇంత గాయం పెట్టుకుని వంట చేస్తున్నావా? నాకు చెప్తే నేను చేస్తాను కదా. పర్లేదులేండి అత్తయ్య. ఏంటి పర్లేదు? ముందు ఆ గాయాలకి మందు రాస్తాను. పద పదా. నాకు చిన్న దెబ్బ తగిలినా కూడా మా అమ్మ విల్లవిల్లాడిపోయేది. చిన్న దెబ్బే అన్నా కూడా తను ఊరుకునేది కాదు. ఇలాగే మీలాగే నాకు సేవలు చేసేది. అత్తగారిలా నీ చేత చాలాసార్లు సేవలు చేయించుకున్నాను కదమ్మా. ఇప్పుడు అమ్మలా మారి నీకు సేవలు చేసే భాగ్యం వచ్చింది నాకు. నిన్ను చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుందమ్మా. ఏంటత్తయ్య? నీలాంటి మంచి కోడలొచ్చిన ఏ అత్తగారైనా వచ్చే జన్మలో కూడా నీలాంటి కోడలే రావాలని కోరుకుంటారు. కానీ నేనలా కోరుకోవట్లేదు. మరి ఎలా కోరుకుంటున్నారు? వచ్చే జన్మలో నువ్వు నాకు కోడలిగా రావడం కాదు, కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నాను. ఎలా ఉన్నానత్త? అచ్చం కన్నయ్యలాగే ఉన్నావు. హలో శ్యామా, ఏంటి పొద్దున్నే కన్నయ్య మన ఇంటికి వచ్చినట్టున్నాడే? నేను కృష్ణుడి గెటప్లో ఎలా ఉన్నాను మావయ్య? ఇలారా, వెన్న దోచుకుంటున్న చిన్ని కృష్ణుడిలాగా వాళ్ళ ముద్దుగా ఉన్నారా. థ్యాంక్ యూ మామా. శ్యామా, అనుకోకుండా పొద్దున్నే కన్నయ్య మన ఇంట్లోకి వచ్చాడు కాబట్టి కన్నయ్య మీద ఒక మంచి పాట పాడు. కన్నయ్యతో పాటు మేం కూడా విని ఆనందిస్తాం.
మనిషికి దారిగా నిలిచావే గీతను చెప్పిన దేవుడవు అల్లరి పనులెలా చేశావు నందనందన బాలకృష్ణుడా చిన్ని కృష్ణుడా గోపాల నందనందన రాధాకృష్ణుడా సత్యకృష్ణుడా గోపాల నందనందన వంశీ కృష్ణుడా నీలిమేఘ శ్యామ గోపాల నందనందన వంశీ కృష్ణుడా నీలిమేఘ శ్యామ గోపాల. కన్నయ్య, నీ దయ వల్ల నా కళ్ళు తెరుచుకున్నాయి. నా చిన్న కోడలు గొప్పతనం నాకు తెలిసింది. కన్న బిడ్డల కంటే ఎక్కువగా మా శ్యామ నన్ను చూసుకుంటోంది. అత్తమామల కోసం ఏం చేయటానికైనా, ఎంత చేయటానికైనా మా శ్యామ సిద్ధపడుతుంది. మనస వాచ కర్మణ నిన్ను ఎంతలా పూజిస్తుందో అత్తమామలైన మమ్మల్ని కూడా అమ్మా నాన్నలుగా భావించి అంతలా పూజిస్తుంది శ్యామ. నిన్నంతలా పూజించే నీ భక్తురాలికి నాలాంటి మూర్ఖురాల్ని అత్తయ్యగా ఇచ్చావేంటి కన్నయ్య? అత్తయ్య, ఏంటా మాటలు? ఇది మీ మూర్ఖత్వం కాదత్తయ్య, అమాయకత్వం. ఎవరేం చెప్పినా నమ్మేసే అమాయకత్వం ఇది. ఎదుటి వాళ్ళు మంచి చెప్తే అది మంచి అని నమ్ముతారు. ఎదుటి వాళ్ళు చెడు చెప్తే అది చెడు అని నమ్ముతారు. ఆ విషయంలో తప్పేమైనా ఉంటే చెప్పే వాళ్ళలో ఉంటుంది, కానీ నమ్మే మీలో కాదు. కరెక్ట్గా చెప్పావు శ్యామ. మా మమ్మీ గురించి, మా మమ్మీ మనస్తత్వం గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. అందుకే మమ్మీని అంతలా అర్థం చేసుకున్నాం, అంత ప్రేమగా చూసుకుంటున్నాం. కాఫీ తీసుకోండి. మామయ్య గారు ఎక్కడా? బయటెక్కడో ఉండుంటారమ్మా. మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు ఎక్కడా లేరేంటి? బయట ఎక్కడ మామయ్య గారు కనిపించలేదండి. వనజక్క వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళారేమో. ఉండండి, చూసొస్తాను. వదినా, వదినా. ఏంటి శ్యామా? మామయ్య గారు ఏమైనా మీ ఇంటికి వచ్చారా? లేదమ్మా, పొద్దున్నుంచి నేను మీ మావయ్య గారిని చూడలేదు. ఇక్కడెక్కడ ఉంటారులే, చూడమ్మా. సరే వదినా. మామయ్య గారు, మామయ్య గారు. పెదనాన్నగారు, పెదనాన్నగారు. ఏమండి, ఏమండి? డాడీ. అమ్మా లేరు. వదినా కనిపించారా? లేరమ్మా. ఓకే. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఈయన?